హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వికీ అఫీషియల్. డే అయితే వచ్చి శివరాత్రి అనమాట. అందరికైతే హ్యాపీ శివరాత్రి. ఇప్పుడే లేచేసిన, నేనైతే లేచేసి ఫ్రెష్ అప్ కావాలని చూస్తున్నా. ఫ్రెష్ అప్ అయితే అయిపోతాయి. ఇక మా విషయం అయితే ఆ పొగకైతే అన్నం తినేస్తుంది. ఇక ఆమె ఒక్క పొద్దులు అయితే లేదనమాట ఫాస్టింగ్లో అయితే మా ఇంట్లో నేను ఒక్కనున్నా. ఎప్పుడు మా మమ్మీ వాళ్ళు రిషీడ్ ఉంటుండే 1 year నుంచి. ఇక ఈసారి అయితే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు లేరనమాట. ఇక నేనైతే ఫాస్టింగ్ అయితే ఉన్నా. నేను అయితే ఏం చేద్దాం, బోర్ కొడుతుంది అని ఇక శివుని పాటలు అయితే టీవీలో అయితే పెట్టేసిన. ఇక పెట్టేసి కొంచెం అట్లనే ఇక టైం పాస్ చేస్తున్నా ఒక 2-3 వరకు. అయితే ఫాస్టింగ్ అయితే 6 o'clock వదిలేస్తాను అనమాట. ఇక అందరు ఏ టైమింగ్ వదిలేస్తారో తెలియదు. అయితే 6 o'clock అయితే వదిలేసేస్తా. ఇక నాకు ఇక 6 o'clock వదిలేయాలని కొంచెం బోర్ కొడుతుంది. ఇక పాటలు అయితే పెట్టుకొని కూర్చున్నా నేను. ఇక మా ఇంట్లో ఇటు అందరం వండుకురు. ఇక ఒక్కనే బోర్ కొడుతుందని మంచిగా టైం పాస్ అయితే చేసేసుకుంటూ కూర్చున్నా. ఇక నేను మా అమ్మ అయితే టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఇక షార్ట్ వీడియోస్ తీసినా, అయితే ఫుల్ వీడియోస్ అయితే తీయాలి గాయస్. ఇక మర్చిపోయినాం కొంచెం. ఇక ఫోన్లో కొంచెం ఖరాబ్ అయిన ఉండే, స్ట్రక్ అయితే మర్చిపోయిన ఉండే. ఇక ఇట్లానే ఇక బయటికి అయితే వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకురానికి అయితే వచ్చేసినాం నేను మమ్మీ కలిసి. ఇక అన్నీ అక్కడ బండ్లు ఉప్పల్లో ఇన్ని రోడ్ మీద బండ్లు ఇటు అన్ని పెడతారు కదా. ఇక మంచిగా ఉంటాయి, తక్కువకి మస్తు రేపు పిరమునే రే ఫ్రూట్స్ అయితే. ఇక కేజీలు అంటారు. పిరమునే 200-300 దిగుతలే కొడుకులు. ఇంట్లో అయితే రిషి, నేను మమ్మీ అయితే 3 numbers చదువుకుంటాం లియోతో పాటు. లియో ఎక్కువ ఫ్రూట్స్ అయితే తినాను అనమాట. ఇక ఎక్కువ కొన్ని చేసుకున్నాము. ఇక అన్నీ ఇక మా ముగ్గురికి సరిపోయేంత. ఇక అన్ని ఫ్రూట్స్ ఇటు అన్ని ఇక మమ్మీ అయితే బార్గింగ్ చేస్తుంది. అప్పుడు అయ్యి ఆడైతే ఇక నాకు నచ్చదు అట్లా కొట్టే ఎంత ఉంటే అంత అంతా నేను బార్గింగ్ చేస్తామని. ఇక ఫ్రూట్స్ అయితే చేసుకున్నాక ఇక ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. రిటర్న్ అన్ని ఫుల్ వీడియోస్ అయితే తీయలేను, ఎందుకంటే అక్కడ ఎండ ఓడుతుంది. పబ్లిక్ ఏం అర్థం కాలే. ఇక వచ్చేటప్పుడు ఇక పూజకి ఇక పువ్వులు ఇట్లా తీసేసుకున్నాను అనమాట. సాయంత్రం పూజ అయ్యడానికి ఇక పువ్వులు తీసేసుకునేసి ఇదే ఇంటికి రాగానే ఎగ్జైట్మెంట్ వేరే లెక్క ఉంటుంది. ఇక దాని ఎగ్జైట్మెంట్ ఈ అమ్మ ఏడుకో వచ్చినట్టు చేస్తుంది అది. ఇక సరే ఏంది అమ్మ ఫ్రూట్స్ ఇచ్చినవి అమ్మ ఉండు నీకు బీ ఇస్తా, ఎందుకు అట్లా ఇంకో గుంజేస్తుంది అది. అయితే తినను కూడా అయినది. ఇక గుంజేస్తుంది, సరే ఇస్తాను. ఇక మమ్మీ అయితే ఫ్రూట్స్ అయితే తిడుతుంది. మమ్మీ ఇక ఎందుకు అట్లా చేస్తుంది, ఈరా అదర ఒకటి తీసి అని మమ్మీ కూడా అంటుంది. ఇప్పుడైనా అవే జర ఉండు పట్టి గిట్ట నైవేద్యం గిట్ట పెట్టినాక ఇస్తాం కదా. సరే అని మా అమ్మ అయితే ఒక కొబ్బరి బొండ అయితే రిషికి అయితే ఇచ్చేస్తుంది. ఎందుకంటే రిషి కొంచెం హెల్త్ బాగాలే అని చూస్తే రిషికి అయితే కొబ్బరి బొండ అయితే ఇచ్చేసుకొని వచ్చేస్తాం. నైట్ మొత్తం ఇక నేను ఒక్కనే జాగ్రత్త ఉందామని ఆలోచిస్తున్నా. మంచిగా ఏదో ఒక మూవీ అయినా ఏదో ఒకటి మంచిగా షోని అయినా చూసుకుంటా, స్టోరీస్ చూసుకుంటా ఒక్కని అలోన్గా వండుకుంటా నేను మంచిగా జపం చేసుకుంటూ ఉంటాను. మస్తు హ్యాపీనెస్ ఉంటుంది. ఇక మంచిగా అనిపిస్తుంది, మనసు కూడా మస్తు అనిపిస్తుంది. ఈరోజు రాత్రి మొత్తం మేలుకుంటే చాలా మంచి బాడీలో ప్రోటీన్ అన్ని బాడీ ఎట్లా అంటే మంచిగా రికవర్ అయిపోతుంది అనమాట. ఫ్రెష్ ఉంటాం అనమాట, మనం హెల్తీగా ఉంటాం అనమాట. రిషికి అయితే కొబ్బరి బొండ అయితే తీసుకొని చేస్తున్నా. రిషికి కొబ్బరి బొండ తాగుతా అంటే ఆమెకి ఎనర్జీ. కొబ్బరి బొండ కూడా తాగండి అందరూ, మస్తు ఎనర్జీ కొబ్బరి బొండ. కొబ్బరి బొండ అయితే రిషికి ఇచ్చేసిన. ఆమెకి అయితే కొంచెం హెల్త్ అయితే బాగాలే అనమాట. ఇక మళ్ళీ వచ్చేసరి అయితే అందరం కలిసి ఉంటాం ఇంట్లో అయితే ఒక పొద్దు ఫాస్టింగ్ ఇట. ఇక వినేది లేదు. ఈసారి మళ్ళీ వచ్చేసరి అన్ని ఫెస్టివల్స్ అన్నీ మంచిగా అయితే జూలియో ఎట్లయితే చేస్తుంది. నాకు దానికి ఏం తిన్నా మేము ఏం చేసినా ఇక దానికి అయితే కావాలంటుంది. చూసుకోరు అంటే 4:30-5 అవుతుంది. నాకు ఇంకా అయితే ఇక వెయిట్ చేస్తే ఇక ఫ్రూట్స్ అయితే అన్నీ తీసుకొని అయితే వచ్చేసినాం. ఇక మమ్మీ అయితే రెడీ చేద్దామని అన్నీ ఇక ముంగడైతే వెయిట్ చేస్తుంది. ఇక ఫ్రూట్స్ సలాడ్ ఏం చేస్తుందో మమ్మీ. ఎవ్రీ ఇయర్ మేమైతే ఫ్రూట్స్ సలాడ్ అయితే వేసుకుంటాం. ఇక మమ్మీ అయితే ఫ్రూట్స్ సలాడ్ అయితే వేసేస్తాను అనమాట. ఇక ఫ్రూట్ సలాడ్ కూడా ఎట్లా చేసేదో చూసేసుకొని మొత్తం షార్ట్ వీడియోస్ కూడా పెట్టేసినా. నేను యూట్యూబ్ షార్ట్స్లోకి వెళ్ళి చూసుకున్నాను అనమాట. నేను డేట్లో చాలా షార్ట్ వీడియోస్ పెట్టేసాను. నేను 3-4 పెట్టేసిన అనుకుంటా. ఇక నేనైతే మా అమ్మ అయితే మస్క్ మిల్ అయితే ఫస్ట్ కోసేస్తుంది. ఇక మస్క్ మిల్ కోసేసి నాకు తెలిసి ఇక ఫ్రూట్ సలాడ్ వేస్తున్నాను అనుకుంటా. ఇక నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీయాలన్నమాట. ఎందుకంటే ఇది ఫోన్ ఆఫ్ అవుతుంది ఆన్ అవుతుంది. ఇక టైంకి వీడియోస్ తీసామనే టైంకి అయితే ఫోన్ అయితే ఆన్ అవుతలే. చాలా ప్రాబ్లం అయితే ఉంది నాకు. ఇక నాతో ఎంత అయితే అంత అయితే తీసేస్తున్నాను నేను. ఇక పూజ చేసేటప్పుడు, మళ్ళీ గుడికి పోయేటప్పుడు, నైట్ గుడికి పోయేటప్పుడు ఇక కొన్ని క్లిప్స్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఇక నేను ఇక నెక్స్ట్ టైం ఇక బెటర్ వీడియోస్ మంచిగా బెటర్గా పెడదామని అయితే చూస్తాను. ఇక నేను ట్రై చేస్తా. నాకు చాలా హ్యాండ్ ఇచ్చేసేసి ఫోన్ టైంకి. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ అనేవారికి ఇట్లా ఫోన్ అయితే హ్యాండ్ ఇచ్చేసేసి నాకు ఏం అర్థం కాలేదు. ఇక ఏం చేద్దాం ఇక అందరు బ్యాడ్ టైం అయితే అందరికి వస్తుంది. నాకు ఇట్లాంటి సిచ్యువేషన్లో వచ్చేసింది. ఇక అన్నిటికీ ఫేస్ చేసి ఇక డౌన్ అయిపోదు మనమైతే. చలో ఇక ఇట్లా అయితే ఇక మొత్తం ఫ్రూట్ సలాడ్ అయితే వేసేస్తుంది మమ్మీ. ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మొత్తం మనకైతే కప్స్లలో వేసేసి చేస్తుంది అనమాట. ఇక చూసటని నోరు ఉడుతుంది మస్తు. ఇక మస్తు మా మమ్మీ అయితే అన్నీ వేసేసి చక్కెర అన్నీ. ఇక ఫ్రూట్ సలాడ్ అయితే తీయ ఉంటుంది అనమాట.
ఇక తింటుంటే వేరే లెవెల్ ఉంటుంది. బయట చేసుకోదు ఏమున్నా, అన్నీ ఇంట్లోనే చేసుకోవాలి గాయస్. ఏమున్నా ఇంట్లో చేసుకొని మంచి హ్యాపీగా ఫ్యామిలీతో తింటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఇక మంచిగా అట్లా అందరం కలిసి కూర్చొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. ఇక బయట ఏంటంటే కల్తీ వాళ్ళు ఎట్లా చేస్తారు, ఎవరు ఎట్లా చేస్తారు తెలియదు ఇక మనకి. ఎవరు ఇష్టం వాళ్ళది. ఇక లియోకి అయితే దాని ఫుడ్ దానికి పెడతాం. ఇక వేరేవి కొంచెం అట్టి పండ్లు అవి ఇవి పెట్టేసాం సంతరా ఇట్లా దానికి. ఇక మమ్మీ అయితే మంచిగా అని చెప్పేస్తుంది. ఇక మస్తు టేస్ట్ ఉంటుంది కాదు, అది వేరే లెవెల్ ఉంటుంది. మేమైతే అందరం కలిసి ఎప్పుడు ఎవ్రీ వీర్ ఇట్లనే తింటాం అనమాట. సినిమా చూసుకుంటే ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని దీన్ని కూడా కూర్చుంటే మస్తు హ్యాపీనెస్ ఉంది. వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది. నాతో ఎంత అయిందో అంత అయితే చేసిన నేను. ఇక మరో వీడియోతో మేము ముందు వస్తా. ఓకే బాయ్ గాయస్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మా ఛానల్ మీద అయితే ఫోకస్ పెట్టండి. ఓకే గాయస్, మళ్ళీ బాయ్. టేస్ట్ అయితే సూపర్ ఉంది అనుకుంటా. నెక్స్ట్ టైం అందరికి తినిపించేస్తాను. బాయ్.